వెల్కమ్ టు మన క్లాస్. ఈరోజు మనం అంక శ్రేణిలో ఎన్నవ పద సూత్ర ఉపయోగం మనం తెలుసుకుందాం. ఇక్కడ బోర్డుపై కొన్ని శ్రేణులు రాయబడ్డాయి. క్రింది వాటిలో ఏది అంక శ్రేణి, దాని పదాంతరము, మొదటి పదం ఏంటో తెలపండి అని. మొదటి సైడ్ ఫస్ట్ తీసుకుందామా. 2, 4, 18, 54. 2, 6, 18, 54. దీన్ని మనం పరిశీలించినప్పుడు మొదటి పదం ఏమైతుంది? దీంట్లో మొదటి పదం 2 అవుతుంది. దీని పదాంతరం అంటే ఫస్ట్ ఇది అంక శ్రేణిలో ఉందో లేదో తెలుసుకోవాలి అంటే మనం కనీసం 2 లేదా 3 చోట్ల మనం చూడవలసిన అవసరం ఉంటుంది. 6లో నుంచి 2 తీసేద్దాం. ఎంత వచ్చింది? 4 వచ్చింది. 6లో నుంచి 2 తీసేస్తే 4 వచ్చింది. అదే 18 నుంచి మనం 6 తీసేద్దాం. 18 నుంచి 6 తీస్తే 12 వచ్చింది. అంటే ఇక్కడనే మనకు ఫెయిల్ అయింది. అంటే ఈ 2 పదాంతరాలు ఏ 2 పదాల మధ్య భేదము సమానంగా ఉన్నప్పుడు మనం అది పదాంతరం ఒకటే ఉంది కాబట్టి ఆ శ్రేణి మొత్తం అంక శ్రేణి అని చెప్పగలం. ఇక్కడ ఈ 4 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది కాబట్టి ఇది అంక శ్రేణిలో లేదు అని మనం కొట్టి పారేస్తాం అనా. సరే, మొదటి పదం ఉన్నప్పటికీ ఇది అంక శ్రేణిలో లేదు. అదే రకంగా 12, 14, 16, 18 ని పరిశీలిద్దాం. మొదటి పదం ఎంత? 12. పదాంతరము 14 మైనస్ 12 అంటే ఎంత? 2. అదే 16 మైనస్ 14 ఏ 2 వరుస పదాల భేదమైన అంటే 16 మైనస్ 14 అంటే 2. అదే 18 మైనస్ 16 2 అంటే ఏ 2 వరుస పదాల మధ్య భేదం సమానంగా ఉంటుంది, స్థిర సంఖ్య కాబట్టి ఇది అంక శ్రేణిలో ఉన్నది అని మనం చెప్తాం. దీని పదాంతరం ఎంత అన్నట్టు? ఇది 2. పదాంతరం ఎంత? 2. దీన్ని డి అనే అక్షరం చేత మనం సూచిస్తాం. పదాంతరం 2. అదే రకంగా మూడవ ఎగ్జాంపుల్ చూద్దాం. 3 మైనస్ 1 ఎంత? 2. 9 మైనస్ 3 6. కాబట్టి ఇందులో ఈ సామాన్య భేదం సమానంగా లేదు కాబట్టి ఇది అంక శ్రేణిలో లేదు. మరి దీన్ని అంక శ్రేణిలో ఉందా చూద్దాం. 3 ప్లస్ √2 మైనస్ 3 అంటే ఏమొచ్చింది? దట్ ఇంప్లాయిస్ -3 ప్లస్ క్యాన్సల్ √2 వచ్చింది. ఈ 2 పదాల మధ్యలో భేదం చూద్దాం. 3 ప్లస్ 2 ఇంటూ √2 మైనస్ 3 ప్లస్ √2. చూడండి, ఇక్కడ +3 -3 క్యాన్సల్, ప్లస్ 2 √2లు ప్లస్ 1 √2. ఇక్కడ మైనస్ మనం బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 3 ప్లస్ 2 ఇంటూ √2 ఇక 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఒక పదం ఉన్నప్పుడు మనకు డిఫరెన్స్ రాదు. 2 పదాలు ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ -3 ప్లస్ ఇంటూ మైనస్ -√2 అవుతుంది. అప్పుడు ఈ 2 కట్ అయిపోతాయి. ఇప్పుడు ప్లస్ 2 √2లు ఉన్నాయి, ఒక -√2 ఉంది. అంటే ప్లస్ 2 √2లకి వెళ్ళి ఒక -√2 అయితే ఒక √2 ఉంటుంది. ఇక్కడ √2నే వచ్చింది, ఇక్కడ కూడా √2నే వచ్చింది. అయినా ఇంకొకసారి కూడా మనం ఈ 2 పదాల మధ్య భేదం చూద్దాం. 3 ప్లస్ 3 ఇంటూ √2 మైనస్ ఆఫ్ 3 ప్లస్ 2 ఇంటూ √2 ఏమవుతుంది? 3 ప్లస్ 3 ఇంటూ √2 ప్లస్ ఇంటూ మైనస్ -3 ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ √2. ఇది +3 -3 క్యాన్సల్, ప్లస్ 3 √2లు మైనస్ 2 √2లు అంటే ఒక √2 ఉంటుంది ఇక్కడ కూడా. అంటే ఏ 2 పదాల మధ్య భేదమైన √2 వస్తుంది మనకు ఈ జాబితాలో. కాబట్టి ఇది కూడా అంక శ్రేణిలో ఉంది అని చెప్తాం. మొదటి పదము 3గా మనం పేర్కొంటాం. ఇక నెక్స్ట్ పోతే ఇంకొకటి మైనస్ది సమ్ ఉంది. ఇక్కడ చూద్దాం మనం దీన్ని. ఇక్కడ 0, -4 అంటే -4లో నుంచి 0 తీసేయాలి. 0 తీసేసిన ఏమొచ్చింది? -4 వచ్చింది. -8లో నుంచి -4 తీసేయాలి. ఎందుకంటే మనం తీసేయవలసింది మైనస్, దాని ముందున్న ఆల్రెడీ మైనస్ గుర్తుంది కాబట్టి -8 -× -+4 -8లోకి వెళ్ళి +4 పోయితే మనకు వచ్చేది -4.
సో ఇక్కడ -4 వచ్చింది, ఇక్కడ -4 వచ్చింది. సరే ఇంకొక దాంట్లో కూడా చూద్దాం. -12 -8 అంటే -12 -8 సో ఇక్కడ కూడా -4 వచ్చింది. కాబట్టి ఇది కూడా అంక శ్రేణిలో ఉంది అని చెప్తాం. దీని యొక్క మొదటి పదం 0 అని మనం చెప్తాం. అదే రకంగా ఆరవది చూద్దాం. ఆరవది మనకు a² ఈ రెండు కూడా ఒకే జాతి పదాలు కావు. దీని యొక్క పరిమాణం ఒకటి ఉంది, దీని యొక్క పరిమాణం 2 ఉంది. కాబట్టి ఇల్లు మనం ఒక దాంట్లో నుంచి ఒకటి తీసివేయలేము. కానీ ఇంకా ఏమైనా చేయగలమా అనేది తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ మనం తీసివేసి మాత్రం తీసివేయలేము కాబట్టి ఇక్కడ సామాన్య భేదం సమానంగా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇది అంక శ్రేణిలో లేదు అని మనం చెప్తాం. ఈ రకంగా ఏవి అంక శ్రేణులు, వాటి పదాంతరాలు ఏంటి, వాటి మొదటి పదాలు ఏంటి మనం తెలుసుకున్నాం. మరి మనం కావలసిన పదాన్ని ఎట్లా కనుక్కుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంక శ్రేణి ఇక్కడ 6, 9, 12, 15 ఉంది అనుకుందాం డాష్ డాష్. ఇందులో పదాంతరము మరియు 5వ పదం కనుక్కోండి. 5వ పదం ఎంత అని లెక్క ఉంది అనుకుందాం. ఇప్పుడు దీని సాధనం ఎలా చేస్తాం? మొదటి పదం ఎంత ఫస్ట్ చూస్తాం. మొదటి పదం ఎంత? a = 6. పదాంతరం అంటే ఇక్కడ పదాంతరము మరియు 5వ పదం ఎంత? ఇవి అంక శ్రేణిలో ఉంటాయి. ఇది అంక శ్రేణి అని ఇచ్చేసి ఉంటే వాడు అంక శ్రేణి అని. ఓకే, పదాంతరం కావాలంటే d = రెండవ పదము -1వ పదం తీసుకోవచ్చు, మూడవ పదము -2వ పదం తీసుకోవచ్చు. 9 - 6 ఎక్కడైనా పదాంతరం కాన్స్టెంటే వస్తుంది. అలా రాకుంటే అది అంక శ్రేణిలో లేదు, మనం లెక్కనే చేయలేదు. సో పదాంతరము 3 వచ్చేసింది. 5వ పదం ఎంత? 5వ పదం ఎంత? 5వ పదం ఎంత? ఇక్కడ సమస్య. మనకు కావలసిన పదాన్ని an = a + n - 1 × d అని మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. దీంట్లో మనకు తెలిసే ప్రతిక్షేపిద్దాం. ఎన్నో పదం కావాలా? 5వ పదం. సో a5 = a ఎంత? 6 ప్లస్ n అంటే ఎంత? 5 -1 d అంటే ఎంత? 3. సో 3 ప్రతిక్షేపిస్తాం. సో a5 = 6 plus 5 - 1 4 4 × 3. సో a5 = 6 ప్లస్ 4 12 12 6 18 అంటే 5వ పదము 18 అని మనకు తెలుస్తుంది. ఈ రకంగా మనం కనిపెట్టవచ్చు. నెక్స్ట్ ఇంకో సమ్ చేద్దాం, ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండవ లెక్కల మొదటి లెక్కలో మనం ఏ కనుక్కోవడం, డి కనుక్కోవడం అనేది మనమే చేసినాం. ఇక్కడ a = 4, d = -3 అయితే ఆ శ్రేణిలోని అది ఆ అంక శ్రేణిలోని అని కూడా అనొచ్చు. ఆ అంక శ్రేణిలోని 3 పదాలను కనుక్కోండి. 3 పదాలను కనుక్కోండి లేదా ఆ శ్రేణిని కనుక్కోండి అని కూడా మనకు అడగచ్చు. సాధారణ 2 కంటే ఎక్కువ పదాలు ఉంటే అది మనం శ్రేణిని కనుక్కున్నట్లే లెక్క. 3 ఉంటే సరిపోతుంది. సో మొదటి పదం 4, ఓకే. రెండవ పదం కావాలి. మనకు సూత్రం ఏం చెప్తుంది? a + n - 1 × d. ఎన్నవ పదం అంటే an. ఇది సూత్రం. మనకు a2 కావాలి. a2 మొదటి పదం ఆల్రెడీ 4 అని మనకు తెలుసు. a2 కావాలి. a2 కావాలంటే a జాల 4 పెట్టాలి ప్లస్ n - 1 అంటే 2. రెండవ పదం కావాలి కాబట్టి n జాల 2 - 1. d అంటే మనకు ఆల్రెడీ -3 ఇచ్చిండు. -3 ఇచ్చిన జాగ్రత్తగా రాయాలి. సో a2 = 4 ప్లస్ 2 - 1 1 1 × -3. సో a2 = 4. ఈ ప్లస్ ఇంటూ మైనస్ -3 ఒకట్ల 3. సో a2 = 4 - 3 1. a2 = 1 వచ్చింది ఇక్కడ.
అంటే ఈడ 1. నెక్స్ట్ A3 అనుకుందాం. A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ అంటే 4 ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ D అంటే -3. సో A3 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 minus 1 2 into -3. So A3 is equal to 4 plus into minus minus plus into minus minus రెండు మూల 6. So A3 is equal to 4 minus 6 అంటే -2. సో ఇక్కడ -2 వస్తుంది. ఈ తర్వాత మూడు పదాలు కనుక్కోండి అంటే 4, 1, -2 అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మరిన్ని లెక్కలు మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం.